కర్తవ్య 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్తో అందులోనూ లాస్ట్ 10 మినిట్స్ ఎండ్ క్రెడిట్స్ని తీసేస్తే ఇక మిగిలింది 1 అవర్ 40 మినిట్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ గారి పోలీస్ రోల్ చేయడంతో ఏదో బాగుంటుందేమో అనుకుని స్టార్ట్ చేసి చూసా. ఇక చూసాక నాకైతే ఏదో నెట్ఫ్లిక్స్తో బిజినెస్ చేయడానికి సింపుల్గా తీసి అమ్మేసినట్టుంది. స్టార్టింగ్ చాలా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. సైఫ్ అలీ ఖాన్ గారి రోల్ కూడా, ఆ రోల్ మనం చూస్తున్నంతసేపు సపోర్ట్ మనకి అతని వైపు వెళ్తూ ఉంటుంది చూస్తున్నంతసేపు. ఇక ముందుకెళ్తున్న కొద్దీ టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా మారి స్లోగా మారిపోయి షూటింగ్కి ఇక కాల్ షీట్స్ లేవు. సో ఏదో ఒకటి చేసి క్లైమాక్స్ని అబ్రప్ట్గా ఎండ్ చేసేసినట్టుంది. అలా ఎండ్ అయింది మూవీ. నాట్ సాటిస్ఫైడ్ గైస్. హీరోయిజం కరెక్ట్గా మొదలవుతుందన్న టైంకి సినిమా ఎండ్ అయిపోయింది. స్టోరీ అలాగా రొటీన్, ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్ ఆల్రెడీ. స్టోరీ లైన్ కూడా వేరే కులం వాళ్ళు ప్రేమించుకోవడం, వాళ్ళని ఇంకా వేరే చిన్నపిల్లాడి విషయంలో న్యాయాన్ని కాపాడాలనుకునే పోలీస్ ఆఫీసర్, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. తెలుగులో వల్గర్ వర్డ్స్ అయితే నాకేం అనిపించలేదు. సరే మళ్ళీ ఇక చివరి 40 మినిట్స్ మిగిలిందన్న టైంలో ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనుకుంటే బాగా వెళ్తుని మిగిల్చి అబ్రప్ట్గా ఎండ్ చేశారు. క్లైమాక్స్ అసలు ఇది క్లైమాక్స్ అని ఎలా ఉంది? అసలు హీరో విలన్ క్లాష్నే లేదు, సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అస్సలు లేదు. ఏం జరిగింది అని కూడా చూపించరు, నిజమో కాదో కూడా చెప్పరు. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్లని సపరేట్గా చెప్పుకుంటే ప్లస్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్, 1-2 హీరోయిజం సీన్స్, ఓవరాల్ మూవీలో స్టార్టింగ్ అండ్ మధ్యలోనే ఒక పావు గంట సేపు ఇంట్రెస్టింగ్గా అనిపించే డ్రామా. ఇక మైనస్ల విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, టూ మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్, అబ్రప్ట్ అండ్ సింపుల్ క్లైమాక్స్, పెద్దగా హైలైట్ అయ్యే సీన్స్ కానీ ఫైట్స్ కానీ లేకపోవడం, ఇవి మైనస్లు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సినిమా ఎలా ఉంటుందంటే కంటెంట్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది, అది అలా సాగదీస్తున్నట్టు ఉంటుంది, సడన్గా ఆపేసినట్టు ఉంటుంది కానీ ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ బాగుందంతే, అంత హెవీ ఎంగేజ్మెంట్ ఏం లేదు. ఓవరాల్ మూవీ పరంగా చూసుకుంటే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తాను నేనైతే. నాట్ ఏ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25 నుండి 2.5 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. సో మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే ఎలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.